ఈరోజు భద్రాచల రాముని దర్శనం తర్వాత మిత్రులతో కలిసి మీతో ఈ సమగ్ర పత్రిక మరియు మీడియా సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. సరే, మాలమానాడు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో దళితులు మిగతా అంశాలు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద కూడా మిత్రులు నా దృష్టికి తెచ్చిన అంశాలు మీతో షేర్ చేసుకుంటున్నా. మనం మహాభారతంలో కాక 5 ఊళ్ళన్నా ఇయ్యని ధర్మరాజు అడిగినట్టు తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు గారిని తెలంగాణ ప్రభుత్వం తరఫున అద్దంకి దయాకర్గా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చంద్రబాబు గారికి ఒక 5 ఊళ్ళు తెలంగాణకి ఇయ్యమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5 ఊళ్ళు అంటే 5 గ్రామ పంచాయతీలు: యాటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నయ్యగూడెం, పిచ్చుకలపాడు. ఈ 5 ఊర్లలో పురుషోత్తమపట్నం ప్రాధాన్యత ఏంటంటే 914 ఎకరాలు కోదండరాముని ఆలయం యొక్క మన్యం భూమి అక్కడ ఉంది. సో అది టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్లో ఉంది. రెండవది ఏంటంటే ఆ రోజున జేఏసీలో మేమున్న రోజు 123 గ్రామాలు మాత్రమే ముంపు ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలను ఆంధ్రాకి ఇవ్వమనే ఒక ఆలోచనతో మేము ఒక ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ మళ్ళీ బీజేపీ వచ్చినాక 7 మండలాలను అటు ఇచ్చింది, ఆర్డినెన్స్తో ఇచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమకారుడు అంటాడు కానీ ఆయన ఏం పట్టించుకోలేదని ఒకరోజు బంధుకు పిలిపించేసిండు, దాన్ని వదిలేసిన పరిస్థితి. కానీ ఇక్కడ ఇప్పుడు జెన్యూన్గా ఆ ప్రాంతంలో ఉండే సమస్య ఏంటంటే ఈ 5 ఊళ్ళు కనుక ఇస్తే మనం పర్ణశాలకు కూడా ట్యాక్స్ కట్టకుండా పోవచ్చు అనేది ఇక్కడ ఉన్న ప్రజల యొక్క కోరిక. దాంతోపాటు రాముని భూమి తెలంగాణకు, టెక్నికల్గా భద్రాద్రి రాముడు తెలంగాణకు ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి సంబంధించిన భూమి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకు చంద్రబాబు గారు మీరు ఈ 5 గ్రామాల గురించి ఇప్పుడు ఆలోచించండి, మిగతా అంశాలు తర్వాత ఆలోచించని చెప్పి ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం అది కూడా బీజేపీ కూడా కలిసి ఉన్నది, దాంట్లో జనసేన కూడా కలిసి ఉన్నది కాబట్టి ఇది భద్రాచల వాసుల, భద్రాచల పరిసర ప్రాంతాల గ్రామాల యొక్క కోరిక. ఎందుకంటే రాముడు అందరివాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికే కాదు ప్రపంచంలో ఆయన ఒక ఆదర్శప్రాయుడు కాబట్టి ఇది కొన్ని అంశాలు కొంత మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశంలో ఒక సంకల్పం కూడా ఉన్నది. రాజ్యాంగ పరిరక్షణ సదస్సుతో పాటు ఈ దళితులకు, ఇతర వర్గాలకు మధ్యన కూడా 75 సంవత్సరాల తర్వాత అంతరాలు పెరుగుతున్నాయి. ఈ పెరిగే అంతరాలను పూడ్చడంతో పాటు మనకు ఏ విధంగా అయోధ్య రాముని యొక్క ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తమైందో కోదండరాముని ప్రాశస్త్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండాలంటే ఇక్కడ అవస్థాపన సౌకర్యాలు ఉండాలనేది అందరి కోరిక. మా ప్రభుత్వం కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు విమానాశ్రయానికి సంబంధించి కానీ ఇతరత్ర ఆలయ అభివృద్ధికి, ఇప్పుడు కూడా ఆలయ అభివృద్ధికి సంబంధించి 34 కోట్లు కూడా రిలీజ్ అయినాయి. దాంతోపాటు ఇటు రాయపూర్కు, ఇటు రాజమండ్రికి ఏమిటి కనెక్టింగ్గా ఉండేటట్టుగా భక్తులు సందర్శించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది మూలన ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే అంతర్జాతీయంగా రావాల్సిన భక్తులు ఇక్కడికి రాలేకపోతున్న క్రమంలో ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్, అది కొత్తగూడెం, పాలంచిన లేకపోతే భద్రాద్రి పరిసర ప్రాంతాల్లో మీరు అనుకుంటున్న ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని చేయడంతో పాటు ఆలయ ప్రాంగణం, ఆలయ పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున దాన్ని మనం రిడ్రెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఒక డిమాండ్తో యాత్ర చేయాలని కూడా ఉన్నది. ఇంకోటి, ఈ మధ్యన హిందూ ముస్లింల మధ్యన లేకపోతే హిందూ క్రిస్టియన్స్ మధ్యన కూడా అంతరాలు పెరుగుతున్నాయి. కానీ అందరూ అంగీకరించే దేవుడు రాముడు కాబట్టి ఇక్కడ మీరు చూడండి, మన భద్రాచల రాముని యొక్క ఆలయానికి ఒక ప్రాశస్త్యం ఉంది. అది ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రాశస్త్యం. ఏంటంటే అప్పుడున్న తానీషా హిందూ దేవాలయ నిర్మాణానికి సహకరించింది. అదే రామదాస్ గారిని మొదట్లో తప్పుడుగా అంచనా వేసి గోల్కొండలో ఆయనను బంధించిన పరిస్థితి ఉన్నది. కానీ
తన తప్పు తెలుసుకున్న ఆ రోజు ఆయన మళ్ళీ ఆలయ నిర్మాణానికి సహకరించడమే కాకుండా ఇంకెక్కువ వరాలను ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికి ముత్యాలను పంపించే ఒక ఆనవాయితీని, ఒక సెక్యులర్ భావజాలాన్ని ఇక్కడికి ఆయన చేసిన పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఉండాలంటే రామ రాజ్యం, రాముని ఆదర్శప్రాయమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఒక యాత్ర ప్రయత్నం చేస్తున్నాం. అది గతంలో కూడా చిన్నజీయర్ గారి మీటింగ్లో నేను ప్రకటించి ఉన్నా అక్కడ. సో ఇక్కడ కూడా ఆలయ సందర్శన తర్వాత కూడా ఆ సంకల్పంతో ఉండాలని. ఎందుకంటే రాముడు రాజకీయాల కోసం కాకుండా రాముడు అందరి కోసం ఉండాలి. జై సీతారామన్న, జై శ్రీరామన్న, లేకపోతే సీతారామాంజనేయ, సీతా సమేత లక్ష్మణాంజనేయ అన్నా కూడా ఇదొక ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం భారతదేశంలోని ముందు మన చరిత్రలో ఉన్నది. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి మేము అనుకున్నాం. సో దానికి ఏంటంటే ఈ అంతరాలను పెంచకుండా ఉండే ఒక ప్రక్రియ మనంగా చేయాలనే ఆలోచన ఉంది. అది వీలైతే గోల్కొండ నుంచి మొదలై అటు మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా ప్రకాశం నుంచి కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు ఎక్కువ అయినాయి కాబట్టి జిల్లా నుంచి నల్గొండ, ఖమ్మం మీదుగా 2 ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉండి దక్షిణాదిలో ఉన్న ఈ ప్రభావవంతమైన, ప్రాశస్త్యమైన చరిత్ర కలిగిన కళ్యాణరాముని ప్రాంతం ఇది ప్రపంచవ్యాప్తంగా కళ్యాణరాముని త్యాగరాముడు ఇక్కడ. కాబట్టి ఆయన ప్రాశస్త్యాన్ని తెలపాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానికి ఇక్కడనే భద్రాచలముని ఆదర్శప్రాయమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఒక యాత్ర ప్రయత్నం చేస్తున్నాం. అది గతంలో కూడా చిన్నజీయర్ గారి మీటింగ్లో నేను ప్రకటించి ఉన్నా అక్కడ. సో ఇక్కడ కూడా ఆలయ సందర్శన తర్వాత కూడా ఆ సంకల్పంతో ఉండాలని. ఎందుకంటే రాముడు రాజకీయాల కోసం కాకుండా రాముడు అందరి కోసం ఉండాలి. జై సీతారామన్న, జై శ్రీరామన్న, లేకపోతే సీతారామాంజనేయ, సీతా సమేత లక్ష్మణాంజనేయ అన్నా కూడా ఇదొక ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం భారతదేశంలోని ముందు మన చరిత్రలో ఉన్నది. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి మేము అనుకున్నాం. సో దానికి ఏంటంటే ఈ అంతరాలను పెంచకుండా ఉండే ఒక ప్రక్రియ మనంగా చేయాలనే ఆలోచన ఉంది. అది వీలైతే గోల్కొండ నుంచి మొదలై అటు మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా ప్రకాశం నుంచి కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు ఎక్కువ అయినాయి కాబట్టి జిల్లా నుంచి నల్గొండ, ఖమ్మం మీదుగా 2 ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉండి దక్షిణాదిలో ఉన్న ఈ ప్రభావవంతమైన, ప్రాశస్త్యమైన చరిత్ర కలిగిన కళ్యాణరాముని ప్రాంతం ఇది ప్రపంచవ్యాప్తంగా కళ్యాణరాముని త్యాగరాముడు ఇక్కడ. కాబట్టి ఆయన ప్రాశస్త్యాన్ని తెలపాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానికి ఇక్కడనే భద్రాచలంలోనే మీతో పంచుకుంటే మంచిదని చెప్పి దీంతోడు చాలామంది దళితుల్లో రామభక్తులు మరింత డిమాండ్ కూడా పెరుగుతుంది. కొంచెం మీరు ఆలోచిస్తే మంచిదని ఈరోజు మేము కోరుతున్నాం. దానికి తోడు మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మొదటి భారతదేశపు దళిత ముఖ్యమంత్రి. వారికి సంబంధించి కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడానికి కూడా హనుమంతరావు గారు మేము కలిసి మధ్య కార్యాచరణ కర్నూలులో తీసుకున్నాం. ఎందుకంటే ఇది ఉమ్మడి అంశాలు కూడా చర్చకు వచ్చినాయి కాబట్టి ఆయన దళితుల ఐకాన్గా ఈ సౌత్ ఇండియాలో ఆయన మొదలుపెట్టిన ఏదైతే ఈ పెన్షన్ పథకం ఉందో, సామాజిక న్యాయ సూత్రం ఏదైతే ఉందో దాన్ని చేయాలంటే చంద్రబాబు గారు మీరు దీన్ని కూడా ఆలోచించాలని వారికి తెలియజేస్తూ, దళితులం అందరం కలిసే ఉన్నాం, దళితులతో కలిసి భారత సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలతో కలిపి మనం ఒక సామాజిక న్యాయ పునాది మీద అందరు వెనుకబడ్డ వర్గాలందరూ కూడా ఈరోజు ఒక కొత్త ఆలోచన మోడీ గారు చేసిండ్రు. ఏంటి, రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ పెట్టిండు. ఏంది, జనగణనలో ఈసారి కులగణన ఉండాలని. 1931లో మనం కులగణన చేస్తే ఇప్పటి వరకు చేయలే భారతదేశంలో. సో అలాంటప్పుడు ఈసారి 2025లో చేస్తే మహిళా బిల్లు కనుక వస్తే మహిళా బిల్లు 33% అవుతుంది. అట్ ద సేమ్ టైం బీసీల కుల జనగణన చేస్తే కూడా వాళ్ళకి ఎంత శాతం ఉందో వాళ్ళకు రిజర్వేషన్లు వస్తే అంబేద్కర్ గారు కోరుకున్నది అదే. మహిళా బిల్లు కోసం, బీసీ బిల్లు కోసం ఆ రోజు పోరాడిండ్రు. వారు అమరత్వం కూడా దీని మీదనే, ఆయన చనిపోయినది కూడా ఈ 2 అంశాల గురించి ఆలోచిస్తూనే. కాబట్టి అది నిజం కూడా అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించినట్టే మోడీ ప్రభుత్వం. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఒత్తిడి తీసుకురావడం వల్ల కూడా అది తెలంగాణ మోడల్ నేషనల్ మోడల్గా అయింది. అది మా రేవంత్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుందని తెలియజేస్తూ ఈ అంశాల మీద వీలైతే ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి ఇక్కడికా అనేది నేను మా సంఘం యొక్క నాయకులతో కలిసి తీసుకుంటాం. కానీ ఇది మాత్రం ఈ 5 గ్రామాల విషయంలో మాత్రం ఈ ప్రాంత ప్రజల యొక్క ఇది అస్తిత్వ సమస్యగా అవుతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణలోనే ఉన్న గ్రామాలకు దాటాలంటే కూడా మనం ట్యాక్స్ కట్టి పర్ణశాలకు పోవాల్సి వస్తుందని ఒక ఫీల్ ఇప్పుడు వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేసింది. కాబట్టి ఈ అంశాలు చూడాల్సిన అవసరం ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 1 ఎకరం నుంచి 3 ఎకరాల వరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదైతే భూమి ఉందో అసైన్మెంట్ కిందనో ఇతరత్ర కారణాలతో ఉంటే వాటిని ఈ పల్లె ప్రకృతి వనము లేకపోతే తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరు మీద తెలంగాణలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతుల నుంచి తీసుకొని అవి ఇప్పుడు నిరుపయోగం కూడా ఉన్నాయని అంటున్నారు. దాని గురించి మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండడమే కాకుండా రెండవది అక్కడ ఇతరత్ర కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్టుగా సాంఘికను ఇంక ఇతరత్ర అన్ని కాకపోయినా కొన్ని క్రీడా ప్రాంగణాలకు సంబంధించి కూడా ఎక్కువ అవస్థాపన సౌకర్యాలు లేవు. కానీ యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏదైతే ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నామో దాంట్లో ప్రతి ఏరియాకు కూడా ఫిట్నెస్తో పాటు క్రీడలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదో ఒక చిన్న జాగాను తీసుకొని అక్కడ ఏదో 4 చెట్లను పెట్టడం వల్ల అది ప్రకృతి వనము, లేదంటే అక్కడ ఉన్న ఖాళీ ప్రాంతాన్ని దళితుల నుంచో లేకపోతే ఎస్టీల నుంచో బీసీల నుంచో తీసుకొని దాంట్లో క్రీడా ప్రాంగణం అని చెప్పి క్రీడలే ఆడకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కన్స్ట్రక్టివ్ మేనర్లో చేయాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి వీటిని మీ ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటు మన తెలుగు ప్రజలందరికీ కూడా అంటే రామునికి సంబంధించిన అంశంలో తెలుగు ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఈ సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.